అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీనియర్ జర్నలిస్ట్ దేవప్రసాద్ అంతిమయాత్ర ముగిసింది. ఆయన ఏకంగా ఇది 30 సంవత్సరాలకు పైగా ప్రెస్ ఫీల్డ్లోనే పనిచేసినటువంటి నేపథ్యం, ఎందరికో ఆయన గురువుగా కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన చనిపోయిన తర్వాత ఆయన నిర్ణయం ఏదైతే ఉందో, చనిపోయిన తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఏకంగా ఈరోజు జర్నలిస్ట్ నాయకులు, అందులో సీనియర్ జర్నలిస్టులు అందరూ కలిసి ఇక్కడ అనంతపురంలోని మెడికల్ కాలేజీకి కూడా ఈ పార్థివ దేహాన్ని అప్పచెప్పినటువంటి పరిస్థితి. ఆయన వివాహం కూడా చేసుకోకుండా ఏదైతే ఉందో జర్నలిజంలోనే ఆయన ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన వయసు అయిపోయినప్పటికీ కూడా తనకి ఇక్కడ ప్రెస్ క్లబ్లోనే నివాసం ఉంటూ సీనియర్స్ జూనియర్స్ అనే భేదాభిప్రాయం లేకుండా అందరితోనూ కలిసి ఉండేటువంటి వ్యక్తి. ఎవరు మాట్లాడించినా, ఎవరు ఏది అడిగినా కూడా ఖచ్చితంగా చెప్పేటటువంటి వ్యక్తి. అందులో ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిని మనం పోగొట్టుకున్నామని చెప్పేసి జర్నలిస్ట్ సీనియర్ నాయకులు కూడా ఈరోజు సంతాపం తెలిపినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఏం చెప్తారు అసలు ఇక్కడ వారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మరి దేవప్రసాద్ తన జీవితాన్నంతా సమాజం కోసమే పనిచేసినాడు. ముఖ్యంగా ఆయన విద్యార్థి దశ నుంచే విద్యార్థి ఉద్యమాల్లోనూ యువజన ఉద్యమాల్లోనూ చాలా చురుకైన పాత్ర పోషించాడు. తొలినాళ్ళలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు తెలుగు విద్యార్థిగా, ఆ తర్వాత తెలుగు యువత నాయకుడిగా చాలా కీలకమైన పాత్ర పోషించినాడు. ఆ తర్వాత ఆయన తన కెరీర్ని 1995లో ఎలక్ట్రానిక్ మీడియా వైపు వచ్చి తద్వారా మరింత పేదలకు సహాయం చేయొచ్చనే ఉద్దేశంతో జిల్లా వెనుకబడిన ప్రాంతం అని చెప్పి ఆయన నిరంతరము కరువు ప్రాంతం అయితేనేమి, నీళ్ళ కొరత అయితేనేమి దీనిపైన తీవ్రంగా పనిచేశారు. అంతేకాకుండా తన పెళ్లి చేసుకుంటే కూడా సేవకు, తన సమాజ సేవకు ఆటంకిగా ఉంటుందన్న ఒక సంకల్పంతో పెళ్లిని కూడా త్యజించి అవివాహితుడిగా జీవితాంతం ఉంటూ ప్రెస్ క్లబ్లోనే తన నివాసం ఉంటూ సమాజానికి సేవ చేశాడు. అంతేకాకుండా అనేక మంది పాత్రికేయులకు తనదైన శైలిలో శిక్షణనిచ్చి ఎలక్ట్రానిక్ మీడియా వైపు ఆకర్షింపజేయడంలో ప్రసాద్ పాత్ర మరవలేనిది. ఆ అనంతరం తన పార్థివ దేహాన్ని కూడా తాను ఎట్లా సమాజానికి ఉపయోగపడ్డాడో తన దేహం కూడా మెడికల్ కళాశాల విద్యార్థులకు తమ పరీక్షల కోసం, అంటే ప్రాక్టికల్స్ కోసం ఉపయోగపడాలా, 10 మందికి ఆదర్శంగా ఉండాలన్న నేపథ్యంలో ఆయన తన బాడీని మెడికల్ కాలేజీకి దానం చేయాలని చెప్పి ముందు చెప్పాడు. ఆ ప్రకారమే ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రసాద్ గారి దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించడం జరిగింది. ఇట్లాంటి సాంప్రదాయాన్ని మన జిల్లాలో కొనసాగించాలని, ఎవరైనా బాడీని అంతిమ సంస్కారాలకు కాకుండా వైద్య కళాశాలకు ఇచ్చి వైద్య విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని, వాళ్ళ ప్రయోగశాలకు ఈ దేహాలను అప్పగించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాము. ఎంతోమంది జర్నలిస్టులకి ఆదర్శనీయంగా ఆయన జీవితాన్ని కొనసాగించారు. పెళ్లి కూడా చేసుకోకుండా నిస్వార్థంగా తన జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేసిన ఉత్తమమైన జర్నలిస్టు ఆయన. నిజంగా ఆయన ఏ రోజు కూడా డబ్బు సంపాదన కానీ, ఆస్తుల సంపాదన, లేకపోతే అతను ఏదో సాధించాలా అనేది ఏమీ లేదు. ఎల్లప్పుడూ కూడా నిరంతరము సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నట్టు మాకు కనిపించింది. అలాంటి అనేక మంది, వేల మంది జర్నలిస్టులకి ఆయన ఇప్పటికీ కూడా ఆదర్శనీయంగానే బతికారు. మరి ఆయన చనిపోతూ కూడా ఆయన శరీరము మట్టిలో వృధాగా కలిసిపోకూడదనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం ఆయన దేహాన్ని దానం చేసిన మహానుభావుడు ఆయన. ఇప్పటికీ కూడా ఆయనకేమి ఎలాంటి ఆస్తుపాస్తులు కానీ, కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఆయన కుటుంబం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక జర్నలిస్టుల కుటుంబమే అని చెప్పచ్చు. ఇప్పటికీ ఆయనకి ప్రెస్ క్లబ్లోనే ఆయన జీవితాన్ని ముగించారు. తర్వాత కూడా ఇప్పటికీ ఆయన సంపద ఏదైనా ఉంది అంటే ఈ జిల్లాకు సంబంధించి సమగ్రమైన సమాచారం మాత్రమే ఆయన సంపాదించుకొని చివరకు దాన్ని కూడా 10 మంది జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్లో వదిలిపోయినటువంటి ఉత్తమ జర్నలిస్టు. ఆయన జీవిత ఆశయాలని కొనసాగిస్తాం. ఆయన ఆశయాల కోసం మేము పనిచేస్తాం. ఆయన ఆదర్శాలను మేము కొనసాగిస్తాం. సీనియర్ జర్నలిస్ట్ దేవప్రసాద్ మృతి చాలా బాధాకరము. చాలా ప్రెస్ క్లబ్లోనే ఉంటూ జర్నలిస్టుల కోసము, సమాజం కోసం ఎంతో కృషి చేశాడు. పెళ్లి చేసుకోకుండా జర్నలిస్టులు ప్రజా సమస్యల కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చినాడు ఒక జర్నలిస్టుగా. ఇప్పుడు మళ్ళీ దేవప్రసాద్ మృతదేహాన్ని మళ్ళీ మెడికల్ కాలేజీకి ఇవ్వడం మంచి నిర్ణయం. ఇది ఇలాంటి ఆదర్శమూర్తికి
అందరి నివాళులు. దేవప్రసాద్ నాకు దాదాపు 35 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. యాక్చువల్లీ ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చినది కూడా నేనే అతన్ని. సిటీ కేబుల్లో జాయిన్ అయ్యా ఫస్ట్. అక్కడ వార్తలు అవసరం వస్తే నేను అప్పుడు ఎక్స్ప్రెస్లో ఉన్నా. మా వార్తలే వచ్చి కొంచెం 2 ముక్కలు రాసుకున్న తర్వాత తేజ టీవీ స్టార్ట్ అయ్యా. తేజ టీవీ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రభలో చేసేవాళ్ళే అక్కడ చేరి మమ్మల్ని పిలిచిరు రమ్మని. కొత్త ఛానల్స్ ఏడొస్తావు అని చెప్పేసి, ప్రసాద్ పోతావా అని పోతానన్నా అని చేరిపోయా. తేజ ప్రసాద్ గారి అతని పేరు ఈ పొద్దుటికి తేజ ప్రసాదే అంటారు. ఇంకో అతనిలో ఉండే గొప్పదనం ఏమంటే ఒకటి చెప్తాను విన్నాను. నేను అందరూ నన్ను అడిగి వచ్చే టైంకి ఈరోజు టిల్ హిస్ డెత్ వరకు మీరు అనేవాడే కానీ నాకు అన్న నువ్వని ఎప్పుడు అనలే, మీరు అనేది. దాదాపు ఆ తర్వాత మదర్ పోవడము, అనుకోకుండా రావడము, లాస్ట్ ప్రెస్ క్లబ్కే అంకితమయ్యి లాస్ట్కి అతను బాడీలో పార్ట్స్ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. నా వరకు అయితే చాలా అదృష్టవంతుడు. తను చనిపోయి తన అవయవాలతో ఇంకొక 5 మందికి ప్రాణదానం చేసినాడంటే హ్యాట్సాప్ టు ప్రసాద్. ప్రసాద్ సారు ఈ ప్రెస్ క్లబ్లోకి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ప్రజలందరికీ జమినీ ప్రసాద్ అంటే అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి ప్రసాద్ సార్లని లోటు ఈ ప్రెస్ క్లబ్లో మేము జీర్ణించుకోలేకపోతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ఆయన లేని మరణాన్ని, ఆయన లోటుని ఎలా భర్తీ చేసుకోవాలో అట్లాంటి నాయకుడు, ఒకవైపు ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టు, ఒక సేవకుడు, అన్నీ కలగలిసినటువంటి వ్యక్తే దేవి ప్రసాద్ సార్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన ఆత్మకి అవును అట్లా అంటే దేవి ప్రసాద్ సార్ గారు ఇక్కడ ఉండి సేవలు చేసే క్రమంలో అంతిమంగా తన పార్థివ దేహాన్ని సైతం ప్రజలకు ఉపయోగపడే రీతిలో, అంటే వృత్తిలో అతి చిన్న వయసు నుంచే విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ మళ్ళీ జర్నలిస్టుగా మారి ప్రజా సమస్యలను పరిష్కరించి వెలుగులోకి తెచ్చే క్రమంలో తన పార్థివ దేహాన్ని సైతం ప్రజలకే అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు, మానవతావాది, సేవా దృక్పథుడు మన దేవి ప్రసాద్ సార్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు దేవప్రసాద్ అన్న మన మధ్యలో నుంచి పరమపదించాడు. ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు. అనంతపురం జిల్లాలోనే మరి దేవప్రసాద్ నుంచి జమినీ ప్రసాద్గా ఆయన పేరును రూపాంతరం చెందింది. అదేవిధంగా మేము అనేక సందర్భాల్లో విద్యార్థి నాయకులుగా, ఏఎస్ఎఫ్ నాయకులుగా ఇక్కడికి వస్తే ఈ వామపక్ష పోరాటాలు, విద్యార్థి సంఘాల నాయకుల కార్యకర్తలు చేసే ఉద్యమాలకు ఆయన కేర్ ఆఫ్గా ఇక్కడ జర్నలిస్టు మరి ఉన్నటువంటి ఒక ప్రెస్ క్లబ్లో కేర్ ఆఫ్గా ఉంటూ ఆయన ప్రోత్సహించేవాడు. అదేవిధంగా ఆయన కుటుంబం అంటే అందరూ తన కుటుంబాన్ని కుటుంబంగా భావిస్తారు. ఆయన సమాజాన్నే కుటుంబంగా భావించినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన కొన్ని విలువలు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన లేని లోటు ఈ సమాజానికి, జర్నలిజానికి, పోరాట ఉద్యమాలకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నా. ఆయన ఒక ఆదర్శప్రాయుడిగా పరిగణిస్తూ ఉన్నా. ఆయన యొక్క పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మరి పరీక్షల నిమిత్తము మరి ఇవ్వడాన్ని జర్నలిస్టు సంఘాలకు ఆయన యొక్క చివరి కోరికను యావత్ సమాజం అంతా కూడా హర్షించదగ్గది. నా స్నేహితుడు దేవి ప్రసాద్ గారు ఈ సమాజానికి పత్రికా విలేకరంగా సమాజాన్ని చైతన్యం తీసుకొచ్చేదానికి ఎంతో కృషి చేసిన మహనీయుడైన ఆయన నా శవం కూడా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కూడా చేరాలని కోరిక ఉండేది. కాబట్టి అతను ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. 4 దశాబ్దాల జర్నలిజంలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఇచ్చినటువంటి ప్రసాద్ ఒక జర్నలిస్టుగానే కాదు, మానవతావాదిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన ఈ ఒక గొప్ప సంఘ సంస్కర్త లాగా పనిచేసినారు. మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు అన్న ఈ ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలని మానవ సంబంధాలుగా చూసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ప్రసాద్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఆశలను, ఆశయాల్ని, ఆయన చెప్పినటువంటి మానవతావాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆయన శిష్యులుగా చాలామంది జర్నలిస్టులు ఆ బాటలో నడుస్తారని ఆశిస్తూ ఆయనకు ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటాను. దేవప్రసాద్ నిబద్ధత కలిగిన మంచి జర్నలిస్టు. ఆయన విద్యార్థి దశలో కూడా ఏఐఎస్ఎఫ్లో నేను జిల్లా నాయకుడిగా ఉన్నప్పుడు ఏఐఎస్ఎఫ్లో పనిచేశాడు.
అదేవిధంగా ఆ తర్వాత జర్నలిజంలోకి వచ్చాడు. సిటీ కేబుల్లో చేశాడు, జెమినీ టీవీలో చేశాడు, తర్వాత మిగిలిన రకరకాల ఛానల్స్లో చేశాడు. నిబద్ధత గల జర్నలిస్టు, బ్రహ్మచారిగానే ఉండిపోయి జీవితాంతం జర్నలిస్ట్గానే పనిచేశారు చివరి నిమిషం వరకు సమాజం కోసం. దేవా లాంటి జర్నలిస్టు అనారోగ్యం మృతి చెందడం బాధాకరం. దీనివల్ల సమాజానికి, జర్నలిజానికి ఎంతో నష్టం జరుగుతుంది. నేటి యువ జర్నలిస్టులు అందరూ కూడా దేవా లాంటి నిబద్ధత గల జర్నలిస్టుని ఆదర్శంగా తీసుకొని మరింత సామాజిక బాధ్యతతో తమ జర్నలిస్టును వృత్తిని నిర్వహిస్తే అది సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే తన కళ్ళని, తన శరీరాన్ని వైద్య కళాశాలకు దానంగా ఇస్తూ వాళ్ళకి డిక్లరేషన్ పత్రాలు రాసిచ్చారు. ఇది ఎంతో అభినందనీయం, ఇది స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరూ కూడా పూడ్చిపెట్టడమో, చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టడమో, దాన సంస్కారం చేయడంతో అప్పటితో అయిపోతుంది. కానీ వైద్య కళాశాల లాంటి దాని పరిశోధనలకు ఇవ్వడం ద్వారా అది సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. మృతదేహాలు కూడా ప్రయోగాలకు దొరకడం చాలా కష్టంగా మారింది ప్రస్తుత రోజుల్లో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తన శరీరాన్ని దానం చేయడం, తన కళ్ళను, ఇతర అవయవాలను కూడా దానం చేసి దేవ ఆదర్శంగా నిలిచాడు. అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు వరప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్టు, 30 years అనంతపూర్లో ప్రజల కోసము, ప్రజా సమస్యల కోసము జర్నలిస్ట్గా పనిచేసి ఏది నిస్వార్థంగా పనిచేసిన పేరుంది ఆయనకు. అటువంటి జర్నలిస్టు చనిపోయిన తర్వాత కూడా తన బాడీ వేరే వాళ్ళకు ఉపయోగపడాలని మా యొక్క వైద్య కళాశాలకు ఆయన బాడీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో అభిలాషించదగ్గ విషయము. ఇది చాలా ప్రోగ్రెసివ్ ఐడియా, అందరికీ రాదు. నేను ఈ విలేకరుల బృందాన్ని అనంతపూర్లో ఉండే వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ యొక్క అలవాట్లు, ఈ ట్రెడిషను మంచి ట్రెడిషను మిగతా వాళ్ళకు కూడా సమాజంలో అందరికీ వచ్చేటట్లు తీసుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు మా కాలేజీకి ఇచ్చినందుకు ఆ డెడ్ బాడీ మా పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది సీనియర్ జర్నలిస్ట్ దేవప్రసాద్ సంబంధించిన చాలామంది జర్నలిస్టులు బాధతో చెప్తున్నటువంటి నేపథ్యం, ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో అన్ని రాజకీయ పార్టీలు, అసలు చాలామంది నాయకులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అని లేకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉన్నటువంటి నేపథ్యం. అందులో సీనియారిటీ, అతను చాలామంది లీడర్లతో కలిసి పనిచేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎవరితోనూ సొంతానికి ఎక్కడ ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆయన ఏకంగా వివాహం కూడా చేసుకోకుండా ఈ జర్నలిజం ఇట్లాగే కొనసాగినటువంటి నేపథ్యం అని చెప్పేసి చాలామంది సీనియర్లు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. మరీ ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉందో తను చనిపోయిన తర్వాత తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి, ఎందుకంటే రాబోయే మెడికల్ స్టూడెంట్స్కి ఇది నా బాడీ ఏదైతే ఉందో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం కూడా చాలా అద్భుతమని, ఇటువంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం కూడా చాలా బాధగా ఉంది అని చెప్పేసి జర్నలిస్ట్ నాయకులు, అందులో వివిధ పార్టీల నాయకులు కూడా వాపోతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకినేడు RTV అనంతపురం.